వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని నెల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రేమగల తండ్రి, వాక్య భాగం దీవించండి. యేసు ప్రభునామములో ప్రార్థించేడు కొనుచున్నాం తండ్రి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క క్రైస్తవులంటే ఎంతో అసహించుకునేటువంటి వాడు. ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి, శిష్యులను బెదిరించేవాడు. తర్వాత హత్య చేయట ప్రాణాధారమైనట్టు. తనకు ఒక ఆధారం, ప్రాణాధారం ఏంటంటే చంపేయటం. బెదిరించుట, చంపటము, పురుషులు కాదు స్త్రీలను కూడా చంపటం, ఎవరు కనపడితే అట్లాగా. అలాగా మరి తీసుకుని వచ్చి బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు, ఇలాంటి వ్యక్తిని దేవుడు అదే సమయంలో దర్శించి అద్భుతంగా ఒక సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు యొక్క జీవితంలో తనకున్నటువంటి ఆ యొక్క ప్రాణాధారం ఏంటంటే ఇతరులను చంపటం, స్త్రీలను పురుషులను బంధించటం, బెదిరించటం. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఊహించలేదేమో, నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దుర్మార్గుణ్ణి, ఇలాంటి పరిస్థితున్నటువంటి నన్ను దేవుడు దర్శిస్తాడా అన్నట్లుగా. దేవునికి ఎవరు అవసరం అంటే అలాంటి వారే దేవునికి అవసరం. బంగారము, అది బంగారం భూమిలో నుండి తీయబడిన తర్వాత అది చాలా ఆ కలర్ ఉండదు, అది నల్లగా ఉంటుంది. దాన్ని అనేక 7 రకాల అగ్నిలో తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ బంగారం మెరిసే స్వభావం వస్తుంది. అలాగని అపోస్తలుడైనటువంటి సౌలు ప్రభువు దర్శించిన తర్వాత దేవుడు తన సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేవునికి ఒకవేళ పనికిరాని పరిస్థితులు ఉండొచ్చు. దేవునికి ఒకవేళ ఎవరు చూసిన ఈడు ప్రభువు నమ్ముకోవటం ఏంది, త్రాగబోతాడు, ఈ దొంగ ప్రభువు నమ్ముకోవటం ఏంది, ఈ హంతకుడు ప్రభువు నమ్ముకోవటం ఏంది అందరూ కలనొచ్చు. కానీ అలాంటి వారే దేవునికి అవసరం. దేవుడు ఏం చేస్తాడంట, తన రూపంలోనికి మార్చి ఒక సాధనముగా ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఇక్కడ అననీయ ఆయన కొరకు తర్వాత ప్రభువు దర్శించినాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావన్నాడు. తర్వాత 3 రోజులు అన్నపానం లేకుండా అలాగనే ఉన్నాడు. తర్వాత అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు 15వ వచనంలో, అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనం. ఇలాంటి వ్యక్తులు దేవునికి అవసరమా? నువ్వు ఎన్నిక లేని వాడిగా ఉండొచ్చు, తృణీకరించబడిన వాడిగా ఉండొచ్చు, పనికి రాని వారిగా ఉండొచ్చు, యోగ్యత లేకపోవచ్చు, అర్హత లేకపోవచ్చు, ఆధిక్యత లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. మానవులు పై రూపాన్ని చూస్తారు. బాగుంది, ఆ వ్యక్తికి చాలా ఆస్తి ఉందండి, చాలా కోట్లు ఉన్నాయండి, పదవి ఉందండి, ఉద్యోగం ఉందండి, వెండి బంగారంలో ఉన్నాయండి, బలగం ఉందండి, బలం ఉంది. మనుషులు మెచ్చుకునేటువంటి దాన్ని దేవుడు మెచ్చుకోడు. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో అసహ్యం. 16వ అధ్యాయం ఉంది లూకాసు వార్తలో.
మనుషుల దృష్టిలో ఘనమైనది, దేవుని దృష్టిలో అసహ్యం. మనుషుల దృష్టిలో ఘనహీనమైనది, దేవుని దృష్టికి ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాగున్నాడు? ఒక అంతకుడు లాగున్నాడు, హింసించేవాడిగా ఉన్నాడు, స్త్రీ పురుషులను బంధించేవాడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి దేవునికి అవసరమా? అవసరం. ఆయన తన సాధనంగా చేసుకుంటాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది అర్థం కాదు. ఇందాక అన్న చెప్పినట్టు దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకుంటాడు. మనుషులకు ఒకవేళ ఇష్టంగా ఉండకపోవచ్చు. మనుషులు ఈ వ్యక్తిని మనుషులు ఎవరైనా మెచ్చుకుంటారా? ఈ అంతకుని మెచ్చుకుంటారా? అయితే దేవుడు మలిచి సాధనంగా మలుచుకున్నాడు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, యేసుక్రీస్తు ప్రభువారు మిగిల్చబడినటువంటి శ్రమలు ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. కనుక ఈ అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక శ్రేష్టమైన మాట, చాలా శ్రేష్టమైన మాట మనందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూడండి. 11వ అధ్యాయంలో మనం ప్రభు వల్ల పనిచేటప్పుడు ఈ మాట చదువుతుంటాం. మొదటి వచనం, 11 మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎంత ధైర్యం అండి! పేతురు చెప్పాడా? యాకోబు చెప్పాడా? యేసుప్రభువు వారి శిష్యులు ఎవరైనా ఈ మాట చెప్పారా? ఎంత ధైర్యం! నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. ఇలాంటి వ్యక్తిని ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుని దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. నువ్వు అనుకోండి, నేను ఎవరికి పనికిరాను, నా వల్ల ఏం ఉపయోగం లేదు, తృణీకరించబడినటువంటి వ్యక్తిని, తృణీకరించబడిన దాన్ని, నా వల్ల ఎవరికి ఏం మేలు లేదు అనుకోవచ్చు. నీవే దేవునికి అవసరం. నీవే తన ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకుంటాడు. తన సంకల్ప చొప్పున నేను పిలుచుకుంటాడు. ఒక సాధనంగా ఏర్పాటు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? ఎర్రివారిని, తృణీకరించబడిన వారిని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5 సంగతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసి, భూలోకంలో ఎవరైనా ఒక మనిషినికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఏదైనా చేయాలంటే ఎన్ని క్వాలిఫికేషన్లు అన్నీ చూడాలా, అర్హతలు చూడాలా, టెస్టులన్నీ పాస్ కావాలా, ఎంట్రీలో పాస్ కావాలా, లాస్ట్ కూడా సెలెక్ట్. యేసయ్య ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి కొరింథీ చూడండి, దేవుడు పిలిచి సెలెక్ట్ చేసుకున్నాడు. 26వ వచనం, 1 అనేకులు పిలువబడలేదు. ఈనాడు ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ పిలిచినాడు. రక్షణ పొందే గొప్ప భాగ్యవంతులు. ఓ ఇశ్రాయేలు, ఈ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన ఎవరండి? రక్షణ పొందిన ఒక వ్యక్తితో సమానం ఎవరున్నారు? ఈ భూమి మీద ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తితో సమానమైనటువంటి వారు ఎవరు లేరు. ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? ఎలాంటి వారిని పిలుస్తున్నాడు? చదవండి. ఎవరినండి? ఎర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒక దైవ సేవకుడు కలిశాడు. నేను అప్పుడు సేవకు రాలేదు. మంచి వాక్యం చెప్తాడు. అంతా నా హోటల్కి రన్నా అప్పుడే కలిశాడు. మాచర్లో ఉన్నప్పుడు పిలిస్తే హోటల్కి వెళ్ళాను. ఆయన అంటున్నాడు, ఇడ్లీ, పూరి, చపాతి, అట్టు అన్నీ తీసుకురా అంటున్నాడు. ఆయనకి తెలియదు. మొత్తం అయ్యా ఒకటి తిన్న తర్వాత ఒకటి తీసుకొస్తాను, మొత్తం అవి తీసుకురండి అండి. ఎంత దేవుడు వెర్రివారిని, దేవుని ఏర్పాటు, దేవుని సెలక్షన్ అయింది. వెర్రి వాళ్ళని ఎవరైనా ఉపయోగించుకుంటారా? హంతకులను ఎవరైనా ఉపయోగించుకుంటారా? అరే వాడికి ఎందుకు ఇస్తారా, ఆ అమ్మాయిని చంపేస్తారా అంటాడు కదా. దేవుడు సెలక్షన్, దేవుడు పిలుపు. వెర్రివారిని, తర్వాత ఎవరంట? బలహీనులైన వారిని, తర్వాత నీచులైన వారిని, తర్వాత తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఇది దేవుని సెలక్షన్. మానవుల సెలక్షన్తో వెర్రి వాళ్ళని ఉద్యోగం ఇస్తారండి ఎవరైనా?
రారా, ఎన్ని వాళ్ళందరూ రాండి, ఉద్యోగం ఇస్తా అంటారా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రణాళిక. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతగానో హానికరుడు, హింసకుడు, దేవదూషకుడు, ఇలాంటి వ్యక్తిని దేవుడు కోరుకొని ఒక సాధనముగా చేసుకొని ప్రభువు శిష్యులు చెప్పనటువంటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలే సవాల్తో కూడిన మాట. ఎంత గొప్ప మాట, శిష్యులు చెప్పలేదే. కనుక అపోస్తలుడైన పౌలు ఒక సాధన, నిన్ను కూడా ఒక సాధన చేసుకుంటాడు. నువ్వు అనుకున్న ఏ విషయాలు భూ సంబంధంగా అటు ఇటు వాటిని ఆలోచిస్తున్నావు, కానీ నీ వల్ల దేవుని ప్రణాళిక గొప్పదిగా ఉంది. నేను కూడా అనుకోలేదు ఇట్లా సేవ పోవాలి, యేసును నమ్ముకుంటానని అనుకోలేదు, సేవకు వస్తానని అనుకోలేదు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానము లేని వారిని, ఎర్రి వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, బలహీనులను, ఇలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకొని బలవంత చూడండి రా, నా కుమారుని చూడండి, చూడు నా కుమార్తెను చూడండి. ఒక గ్రామంలో, ముగిస్తాను అయిపోయింది ఒక 2 నిమిషాల్లో, ఆ గ్రామానికి వెళ్తే చదువు రాదు, ఆ అక్కకి ఏమి చదువు రాదు, కానీ సంఘాన్ని కట్టింది ఆ ఊర్లో. ఇప్పుడు కూడా కలుస్తాను, జానపడ అనే గ్రామానికి వెళ్తే, సార్ పరిచయకి వెళ్తే ఏం లేదు, కొద్దిమంది ఇల్లు పోవటం, యేసయ్య గురించి చెప్పటం, ఏం చదువు లేదు, ఏం లేదు. సంఘం 200 మంది సంఘం, ఆశ్చర్యం కదా. చదువు కావాలా? లోకానికైతే కావాలి అన్ని క్వాలిఫికేషన్, అర్హతలు. ప్రభువుకు అవసరం లోబడితే చాలు, విధేయత కలిగితే చాలు. అయ్యా లోబడుచున్నాను. కనుక ఈ రాత్రి కాలశంలో అపోస్తలుడైన పౌలు నడుచుకున్నట్లు తన మహిమకు అంశమైంది, తన రాజ్యమునకు మహిమకు పిలుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. ఈ లోకంలో తగినట్టు నడుచుకుంటే ఒక దినం అక్కడికి వెళ్తాం, అక్కడ బహుమానాలు ఉంటాయి. 7 ఏళ్ల పెళ్లి విందు, ఒక్కరోజు కాదు పెళ్లి, 7 సంవత్సరాల పెళ్లి విందు, కిరీటాలు, బహుమానాలు ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలన, తీర్పు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, యుగాలు దేవునితో ఉంటాం. అది కావాలా? ఏదో 60-70 సంవత్సరాలు ముగించుకొని ఏదో వెళ్ళిపోదామా? అందుకు దేవుడు ఆ మహిమ రాజ్యానికి పిలుస్తున్నాడు. పిలువబడినటువంటి మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ప్రభువును పోలి నడుచుకున్నాడు, గొప్ప సంగతి. మనం కూడా మరి అలాగ నడుచుకొని ఆ నిత్యరాజ్యం కొరకు మనం కూడా ప్రవేశించును గాక. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక. మణిబాబు వచ్చి ప్రార్థన చేస్తారు.